ఢిల్లీలో ఢిల్లీ అనే రాష్ట్రం వేరు, న్యూఢిల్లీ వేరు. ఢిల్లీలోని రాష్ట్రంలో 11 జిల్లాలు ఉంటాయి, అందులో న్యూఢిల్లీ కూడా ఒకటి. ఇది చాలామందికి తెలియదు. న్యూఢిల్లీ అంటే ఇప్పుడు మన పరిపాలనా ప్రాంతం, పార్లమెంటు ఇవన్నీ. అక్కడ కేజ్రీవాల్ కావాలని కోరుకుంటున్నది ఏంటి? పోలీసింగ్ తన చేతుల్లోకి రావాలని, ప్రభుత్వం తన అంటే అక్కడ మరేదేంటి, మన రాష్ట్రాల్లో పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టే ఉంటారు కదా, రాష్ట్ర ప్రభుత్వం అంటే అక్కడ అట్లా ఉండదు. కేంద్రపాలిత ప్రాంతం ప్లస్ అది ఢిల్లీ జాతీయ రాజధాని కాబట్టి అక్కడ పోలీసుల మీద పెత్తనం కేంద్ర ప్రభుత్వానిదే. యాక్చువల్గా చెప్పాలంటే న్యూఢిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఒరిజినల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ. ఇది టోటల్ యూనియన్ టెరిటరీ ఢిల్లీలో 11 జిల్లాల్లో ఒకటి. న్యూఢిల్లీలో హిందువులు 90% మంది ఉంటారు, ముస్లింలు 4.5% ఉంటారు, క్రిస్టియన్స్ 3%, సిక్కులు 2% ఉంటారు. అదే టోటల్ ఢిల్లీలో హిందువులు 82%, ముస్లింలు 13%, సిక్కులు 3.5%, క్రిస్టియన్స్ 1%, జైన్స్ 1% ఉంటారు. ఇక్కడ ఓటింగ్ పర్సెప్షన్లో ఇప్పుడు అందుకనినే ఈ ముస్లింల ఓటు ఖచ్చితంగా తనకే వస్తుంది. హిందువుల ఓట్లలో ఇట్లాగా హిందువులకు జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం చేత కావట్లేదు. మళ్ళీ నాకు అధికారం ఇస్తే పోరాడైనా సరే తీసుకొస్తాను. నేను ఇంతకుముందు హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, అన్ని కోర్టులు తిరస్కరించినాయి. ఢిల్లీ మీద పెత్తనం ఇవ్వడానికి లేదు అన్నట్టు. యాక్చువల్గా అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు అందులో ఒక ఏరియా కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి కనుక పోలీసింగ్ పవర్స్ ఇస్తే రేపు పొద్దున కేజ్రీవాల్ మోడీనైనా అరెస్ట్ చేయమనొచ్చు. ఇప్పుడు పోలీసింగ్ అట్ట తయారైపోయింది కదా, కాబట్టి అట్లాంటి అవకాశం ఇవ్వదు. రాజ్యాంగ సంక్షోభాన్ని రానియరు.